హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే యూట్యూబ్ ఇచ్చిన కొత్త హైప్ అనే ఆప్షన్ కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి కమెంట్స్ లోకి వెళ్ళి. టైం వచ్చేసి 4:35 అవుతుంది. మధ్యాహ్నం మా హర్షాన్ని పడుకోబెడతా, వాడితో పాటు నేను కూడా పడుకొని నిద్రపోయా. హర్షిత్ గాడు నిద్ర లేచి ఆ పెద్ద ఆడుకునే వాడికి మళ్ళీ ఇంకా బొమ్మలన్నీ తీసి మంచం అంతా వేసి తీరిగ్గా వచ్చి బయట కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. బొమ్మలు బయట ఉన్నప్పుడు ఆడుకోడు. ఇవన్నీ సర్దేశాను కదా, ఇప్పుడు నేను ఒక 5 minutes తర్వాత వచ్చి మళ్ళీ నేను ఆడుకుంటానమ్మా అని అవన్నీ తీసి ఇల్లంతా వేస్తాడు. ఓ 10 నిమిషాలు ఆడుకుంటాడు, మళ్ళీ అవన్నీ అక్కడే మళ్ళీ వాడు తీయటం నేను సర్దుకోవడం, వాడు తీయటం నేను సర్దుకోవడం. రోజు మొత్తంలో సగం జీవితం నాకు ఈ బొమ్మలు సర్దుకోవడానికే సరిపోతాయి. సర్లే ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయా ఏంటి అన్నట్టు ప్రజెంట్ అందరి ఇళ్లలో ఇదే సిచ్యువేషన్ అనుకుంటా. నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మా హర్ష బయట వేసి ఆడుకున్న బొమ్మలన్నీ కూడా ఎక్కడక్కడ సర్దేసి ఈరోజు మంత్లీ క్లీనింగ్స్, బెడ్షీట్లు, డోర్ కర్టన్స్, పిల్లో కవర్స్ అన్నీ అయితే ఉతికేసాను ఉదయం. అందుకే ఒకసారి బెడ్ అంతా దులిపేసుకొని వేరే బెడ్షీట్ అయితే వేసుకున్నాను. రోజు సాయంత్రం పూట ఇల్లు ఉడ్చేటప్పుడు మాత్రం ఇలా ఒకసారి టీవీ దుడిచేసుకొని టీవీ దగ్గర కూడా మొత్తం ఒకసారి నీట్గా ఒక క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకుంటా. ఫ్యాన్ వేసుకుంటూ ఉంటాం కదా, దుమ్ము అయితే ఎక్కువ పడతా ఉంటది. అందుకని రోజు ఒకసారి అయితే తుడిచేస్తా పైన. ఇంట్లో ఎంత ప్లేస్ ఉన్నా గానీ టీవీ రిమోట్లు తప్పనిచ్చి మిగిలినవన్నీ కూడా టీవీ ముందే ఉంటాయి. ఆ టీవీ ముందే ఖాళీ ప్లేస్ ఎక్కువ కనిపిస్తుంది కదా, చేతిలో ఏమున్నా ముందు తీసుకొచ్చి ఆ టీవీ దగ్గరే పెడతాయి. ఎదురుగా ఖాళీ ప్లేస్ కనిపించింది కాబట్టి ఎంత సర్దినా కూడా ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి ఆ టీవీ ముందు. అసలు కామెడీ ఏంటంటే ఇల్లు ఊడవడానికి ఎక్కువ టైం పట్టదు, కానీ ఇంట్లో ఉన్న వస్తువులు సర్దడానికి ఎక్కువ టైం పట్టింది నాకు. ఎంత సర్దినా గానీ ఊడ్చేటప్పుడు వస్తానే ఉంటాయి. ఎండలకి అసలు ఉదయం పూట ఏం పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండట్లేదు అబ్బా. అసలు ఏం పని చేయకపోయినా కూడా నీరసం వస్తుంది. అందుకే ఉదయం పూట కంటే సాయంత్రం పూటే ఎక్కువగా పనులు చేసుకుంటూ ఉంటున్నా. ఇంట్లో మేమున్నా లేకపోయినా మా హర్షిత్ గారి సైకిల్ మాత్రం ఇక్కడే ఉండాలన్నమాట. దాన్ని తీసుకెళ్లి బయట పెట్టరా అంటే ఇది ఇక్కడే ఉండాలి. బయట పెడితే వర్షం పడిద్ది, ఎండ వచ్చిద్ది, గాడిది గుడ్డు వచ్చిద్ది అని చెప్పి ఆ సైకిల్ బయటికి మాత్రం తీసుకెళ్ళడు. ఆ ఉన్న ప్లేస్ లోనే అటు ఇటు తిప్పుతా ఉంటాడు అనమాట. పోనీ ఎప్పుడన్నా అడ్డంగా ఉందని నేను బయట పెట్టానా, దాన్ని తీసుకొచ్చిందా కూరుకోడు లోపలికి. ఇక్కడైతే ఇల్లు ఊడవడం వరకే చూపించాను. ఇల్లుతో పాటు వంటగది, వరండా, మెట్లు మొత్తం అయితే ఊడ్చేసి వచ్చేసాను. రోజు ఈవినింగ్ టైం అయితే మా హర్షకి తలకి ఆయిల్ పెట్టి ఒక 5 minutes ఇలా మసాజ్ లాగా అయితే చేస్తాను. అసలు వీడికి తలకి ఆయిల్ పెట్టుకోవాలంటే ఎంత బాధో అసలు. ఇటు పిలుస్తుంటే అటు పరిగెత్తుతాడు. ఆయిల్ అంటే చాలు కనిపించకుండా పారిపోతాడు. అసలు ఉదయం పూట తలకి ఆయిల్ పెడితే ఈ ఎండకి మనకే చిరాగ్గా ఉండిద్ది. ఆ ఆయిల్ అంతా మళ్ళీ ఎండకి చెమటకి ఆడి వాడికి ఇసుకిసుగ్గా ఉంటదని రోజు ఈవినింగ్ టైంలోనే ఆయిల్ పెడతా. ఇక్కడైతే ఉదయం కడిగిన గిన్నెలు కొన్ని ఉంటే అవన్నీ సర్దేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు గిన్నెలన్నీ తోమేసి ఇందులో పెట్టుకోవడానికి ఖాళీ చేస్తున్నా. మా హర్షిత్ గాడికి అలా తలకి ఆయిల్ పెట్టించుకుని మసాజ్ చేయించుకోవాలంటే బాధ. నాకేమో అలా తలకి ఆయిల్ పెట్టి మసాజ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండరా అనిపించింది. సింక్ లో ఉన్న గిన్నెలన్నీ తోమేసుకొని సింక్ అంతా ఒకసారి కడిగేసుకున్న తర్వాత గ్యాస్ కింద కూడా మొత్తం అయితే నీట్ గా వాటర్ పెట్టేసి అయితే కడిగేసా. ఇక్కడైతే గ్యాస్ స్టవ్ మొత్తం కూడా ఒకసారి అయితే తుడిచేసుకుంటున్నాను. ఎచ్చులకి ఎందుకులే కానీ ఇది టీవీ కానీ లేదా మిర్రర్స్ కానీ క్లీన్ చేసుకుందామని తీసుకొచ్చుకున్నా. సరే ఈరోజు గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో అని చెప్పనేసి వాడినా. అబ్బా నిజంగానే చాలా క్లీన్గా అనిపించింది. టీవీ కానీ మిర్రర్స్ కానీ తుడిస్తే ఎంత నీట్గా ఉందో, ఈ గ్యాస్ స్టవ్ కూడా ఫస్ట్ టైం కొంచెం అలా స్ప్రే చేసి తుడిస్తే చాలా బాగా నీట్గా అనిపించింది. ఈ గ్యాస్ స్టవ్ని రోజుకి ఎన్నిసార్లు గిన్నెలు దోముతానో అన్నిసార్లు తుడుస్తూ ఉంటా. తుడిచి నా గ్యాస్ స్టవ్ సగం అరిగిపోయింది అబ్బా. వంట చేయక ముందు గ్యాస్ స్టవ్ ఎలా ఉంటుందో వంట చేసేటప్పుడు అలాగే ఉండాలి, చేసిన తర్వాత కూడా అలాగే ఉండాలి. నాకు అసలు క్లీన్ చేయకపోయినా మంచిగా నీట్గానే ఉంటుంది. ఎందుకంటే వంట చేసినంతసేపు 25 సార్లు తాలింపు వేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా వాటర్ పడినా అస్తమానం తుడుస్తానే ఉంటా. ఎప్పుడు క్లీన్ గానే ఉండిద్ది. కానీ ఇలా గిన్నెలు దోమిన ప్రతిసారి మళ్ళీ ఇంకోసారి అయితే క్లీన్ చేసుకుంటాను. పక్కనే కాబట్టి గిన్నెలు దోమినప్పుడల్లా దీని మీద వాటర్ పడతా ఉంటాయి. అందుకని గిన్నెలు దోమేసి ఒకసారి స్టవ్ కూడా అయితే తుడిచేసుకుంటా. స్టవ్ తుడుచుకున్న ప్రతిసారి కూడా వెనకమాల టైల్స్ కూడా అయితే ఒకసారి తుడుచుకుంటాను. ఇది వీడియోస్ కోసం చేస్తున్నాను అనుకుంటారేమో మళ్ళీ కొంతమంది. అట్లేం ఉండదమ్మా, నా వీడియోస్ అన్ని చూడండి. నా గ్యాస్ ఎప్పుడు నీట్ గానే ఉంటది. అసలు నేను వీడియో తీసినా తీయకపోయినా రెగ్యులర్ గా నేను ఇంట్లో ఇలానే చేసుకుంటాను. సరే అలా
ఎలాగో ఈ రోజు వ్లాగ్ తీస్తున్నాను కదా, ఇది కూడా కవర్ చేద్దాం అన్నట్టు వీడియో తీసే అంతే. సరే, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. గ్యాస్ అయితే తుడిచేసుకున్న, ఇంట్లో వస్తువులు ఎక్కడక్కడ సర్దేసుకున్నా, అమ్మాల్సిన గిన్నెలన్నీ తోమేసి ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం గాలి, మేము ఫ్యాన్ అది వేసుకుంటా ఉంటాం కదా వరండాలో, సో ఆ గాలికి బాగా ఆరిపోతాయి అని చెప్పనేసి ఇక్కడే పెట్టేస్తా తోమిన గిన్నెలన్నీ కూడా. హర్షిత్ గారు చూసారా, కాలు మీద కాలేసుకుని ఎంత దర్జాగా పడుకొని టీవీ చూస్తున్నాడో. ఒక నెట్ బిల్లు కట్టడు, టీవీ బిల్లు కట్టడు, కరెంట్ బిల్లు కట్టడు, అయినా దర్జాగా ఇలా కాలు మీద కాలేసుకొని టీవీ పెట్టుకొని చూస్తాడు. కనీసం వాడి చేతిలో రిమోట్ లాక్కునే అంత ధైర్యం కూడా ఎవరికి ఉండదు మాకు. మా హర్షిత్ గాడికి ఏదన్నా కావాలనిపిస్తే, అంటే వాడు ఎక్కడన్నా ఆడుకోవడానికి తీసుకెళ్ళమని ముందైనా, లేకపోతే వాడు తినడానికి ఏదన్నా కావాలి కొనిచ్చు అని అడిగే ముందైనా మనుషుల్ని ఇలా ఐస్ చేస్తాడు అనమాట. ఫస్ట్ సడన్ గా ప్రేమ చూపించేస్తాడు, తర్వాత అడుగుతాడు, మా నాకు అది కావాలి మా నేను అక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను మా, నన్ను పార్కు తీసుకెళ్ళి మా. అప్పుడు లోపల దాచుకున్నాయన్ని చిన్నగా ఒక్కొక్కటి ఇలా బయటికి తీస్తా ఉంటాడు. ఇంకా ఆడంతా ఐస్ చేసినప్పుడు మనం ఆగుతామా? కొండ మీద కోతిని అడిగినా ఎట్లా అట్లా కష్టపడి తీసుకురావడమే, చేసేది ఏం లేదు. మార్నింగ్ డోర్ కర్టన్స్ అవన్నీ తీసి ఉతికేసానని చెప్పాను కదా, ఆరిపోయిన తర్వాత ఈవినింగ్ టైం మళ్ళీ మొత్తం తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే వేసేసాను. ఈ రోజు ఉదయం అయితే చాలా బట్టలు ఉతికానబ్బా. ఈ బట్టల్ని ఉతకటమే పెద్ద కష్టం అనుకుంటే మడతేయటం ఇంకా అంతకన్నా పెద్ద కష్టం. కష్టం కాదులేండి, బద్ధకం అనమాట. ఈ ఒక్క రోజే కాదులేండి, బట్టలు మొత్తం 2 రోజులు అనమాట. తీసుకొచ్చి రోజు మడతేద్దాంలే అని చెప్పనేసి ఆ చైర్లో వేస్తాం. కాసేపు ఉన్నాక టీవీ చూసేటప్పుడు మడతేసుకోవచ్చులే అనుకుంటాం. టీవీ చూసేటప్పుడు కాసేపు తినేసిన తర్వాత ఖాళీనేగా, అప్పుడు కూర్చుని మడతేసుకోవచ్చులే అనుకుంటా. అలా పోగేసి ఇన్ని బట్టలు చేశాను అనమాట. నాకేందంటే బట్టలు తీసేటప్పుడు ఒకేసారి పైనే మడత పెట్టేసేస్తా. అలా పెట్టేసాను అనుకోండి, పెద్ద కష్టం అనిపించదు, అప్పటికప్పుడే పని అయిపోయింది. ఇప్పుడన్నా లేట్ అయ్యి చీకటి పడిపోయిందిలే, కిందకెళ్ళి మడతేసుకుందాంలే అని చెప్పనేసి తీసుకొచ్చి ఇంట్లో వేసానా, ఇంకంతే సంగతులు. రోజు ఇలానే అయితే ఏం చెయ్యలే. ఇంట్లో ఎప్పుడన్నా ఎక్కువ పని ఉన్నప్పుడు కానీ, లేకపోతే మా హర్ష నేను రాకుండానే వాడు ఆడుకోవడానికి వెళ్తాడనమాట. రోడ్డు మీద ఆడుకుంటా ఉంటాడు కదా, బైక్ లో వస్తా ఉంటాయి అని చెప్పనేసి వాడు ఆడుకున్నంత సేపు వాడికి కాపలా కూర్చొనే ఉంటా నేను. ఇంకా అలాంటప్పుడు ఎప్పుడన్నా తీసుకొచ్చి చైర్లో వేసేసి వాడి దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు మడతేసుకుందాంలే అనుకుంటా, ఇంకా అంతే. అమ్మయ్యా, ఎట్లయితే ఈ రోజు బట్టలన్నీ మడత పెట్టేసా. ఈ బట్టలన్నీ మడత పెట్టే ముందేమో అమ్మో ఇన్ని ఉన్నాయా, ఎలా మడత పెట్టాలి, ఎప్పుడు మడత పెట్టాలి అనిపించింది. మడత పెట్టేటప్పుడేమో ఎంత టైం పట్టిద్ది, ఇంకెన్ని మడత వేయాలో అనిపించింది. కానీ వన్స్ ఇలా అన్ని అయిపోయిన తర్వాత చూస్తే అమ్మ ఎంత ప్రశాంతంగా ఉంది, అమ్మయ్యా అయిపోయిందా అనిపించింది. ఇంకా బట్టలన్నీ మడతేసిన తర్వాత వాటి ప్లేస్ లో వాటిని అయితే సర్దేస్తున్నా. నా బట్టలన్నీ ఎప్పుడు కూడా నీట్ గా ఇలానే ఉంటాయి అనమాట. రోజు తీసినా కూడా వీటన్నిటిని సర్దాలంటే మనతో అయ్యే పని కాదు. అందుకే పెట్టుకునేటప్పుడే నీట్ గా పెట్టుకుంటా, తీసుకునేటప్పుడు కూడా నీట్ గానే తీసుకుంటా. ఇంకా ఇక్కడ మా ఆయన బట్టలు, కొన్ని బెడ్షీట్లు అవన్నీ ఉంటే ఇక్కడ దీనిలో పెట్టేశాను అనమాట. హర్ష బట్టలు కొన్ని ఉంటే వాడి బట్టల దగ్గర వాడి అయితే పెట్టేస్తున్నాను. మా హర్ష బట్టలు గాని నా బట్టలు గాని ఎలా అయితే పెట్టామో అలానే ఉంటాయి, తీసినా కూడా అలాగే ఉంటాయి. అని మా ఆయన అలా కాదు, ఒక్క జత ఫ్యాన్ షర్ట్ కోసం 4 జతలు తీసి పక్కనేసి పైనుంచి కింద దాకా మొత్తం కలిపేస్తాడు. ఖాళీగా ఉన్నప్పుడు అన్ని సర్దుతా ఉంటా. ఎప్పుడన్నా ఇసుకు పుట్టిందనుకో, ఎంత సర్దినా అంతే కదలే అని వదిలేస్తా ఉంటా. అప్పుడప్పుడు పనులన్నీ చేసుకునేటప్పటికి అదిగో ఇదిగో అని చెప్పని 7:30, 8 అయిపోతుంది. ఇంకా చపాతీ చేసుకుందాంలే నైట్ కి అని చెప్పనేసి ఇక్కడైతే చపాతీ పిండి కలుపుకుంటున్నా. చపాతీ పిండి కలిపేటప్పుడు షుగర్ యాడ్ చేస్తే నాకు ఎందుకో టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు పిండి కలిపినా కానీ కొంచెం షుగర్ వేసి, సాల్ట్, ఆయిల్ వేసి, నేను వాటర్ వేసుకుని పిండి కలిపేసి ఇలా అయితే నానబెట్టుకుంటా. టైం ఉంటేనేమో ఒక అరగంట, గంట నానబెడతాను. టైం లేదనుకోండి ఇలా పిండి కలిపేటప్పుడే ఒక 10 నిమిషాలు, పావు గంట ఎక్కువసేపు అయితే కలుపుకుంటా. ఎక్కువసేపు కలుపుకోవటం వల్ల పిండి నానబెట్టకపోయినా చపాతీలు మెత్తగా సాఫ్ట్ గా బాగా వస్తాయి. మా హర్ష ఇలా నవ్విన ప్రతిసారి వాడి ఫేస్ లో ఆ నవ్వు చూసి నాకున్న స్ట్రెస్ అంతా పోయి బాధలన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటా. నిజానికి వాడి ఫేస్ లో ఆ నవ్వే నా జీవితానికి బూస్ట్ అప్ ఇస్తాయి. నార్మల్ గా అయితే వాడి మీద అంత ఎక్కువ ప్రేమ చూపించను. వాళ్ళ నాన్న గారాబం చేసి నేను గారాబం చేస్తే ఎవరి మాట వినడు, ఒకరిదన్న భయం ఉండాలని. పెట్టే దగ్గర పెడతా, అరిసే దగ్గర అరుస్తా, ప్రేమ చూపించే దగ్గర చూపిస్తా. పగల ఆడుకునేటప్పుడల్లా ఏదో డిస్కిస్తా, గొడవ చేస్తా ఉంటే వాడి మీద అరుస్తానే ఉంటా. పగలంతా ఎంత అరిసినా కూడా నైట్ వాడు పడుకున్న తర్వాత ఎందుకు అరిసానా అని చెప్పి వాడిని చూసి బాధపడి ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అంతేనబ్బా, తల్లి పైకి ఎంత కఠినంగా కనిపించినా బిడ్డల దగ్గరకు వచ్చేసరికి మనసు మంచులాగా కరిగిపోద్ది. ఇంకా వాడి గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో కాదు కదా, నా జీవితం కూడా సరిపోదు. అమ్మ ఈ మాటల్లో పడిపోయి నేను చపాతీలు చేయటం కూడా అయిపోయింది. నేను చపాతీలు చేసేటప్పుడు కూడా చూసారా మా హర్ష ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఒకప్పుడు అమ్మాయి పుడితే బాగుండబ్బా, నాకు ఇంట్లో అన్నిటికీ హెల్ప్ చేసిద్ది, అమ్మాయిని ఇవ్వకుండా అబ్బాయిని ఇచ్చాడు దేవుడు అనుకునేదాన్ని. అబ్బాయి ఇప్పుడైతే ఆ లోటు ఏం లేదు నాకు అసలు. ఇప్పుడు వరకు అయితే వాడికి వయసుకు తగినట్టు మంచిగానే హెల్ప్ చేస్తాడు.
చేస్తాడు, పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడో చూడాలి. మరి ఈ చపాతీల్లోకి అయితే ఉదయం చేసిన టమోటా పప్పు ఉంది, అదే వేసుకొని తినేస్తాము. అబ్బాయి ఈ వంటగదిలో వంట చేసినంత సేపు కూడా చెమటలు కారిపోతున్నాయి. వంటగదిలో నుంచి బయటకు వచ్చి ఒంటి మీద ఉన్న బట్టలు పిండితే అరబక్కెట్ నీళ్ళు వచ్చేలాగున్నాయి, అట్లా బట్టి చెమటలు. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్, మీరు పెట్టే ఓ చిన్న కమెంట్, ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నాకు కూడా సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.